స్టేషన్ గన్పూర్లో 4 నెలల్లో ఉప ఎన్నిక రాబోతుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశామని పార్టీ మారిందన్నారు. తన రాజకీయ సమాధి తానే తవ్వుకున్నాడని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికల్లో రాజయ్య గెలవబోతున్నాడన్నారు. గోదావరి నీళ్లు గుంజుకపోతామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నారు కేసీఆర్. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం స్టేషన్ గన్పూర్లో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్. ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె. ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది, సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి, పంటలు ఎందుకు ఎండుతున్నాయి, మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా.